సర్వసంగ పరిత్యాగిని సర్వసంగ పరిత్యాగి అంటారు. అంటే అన్ని త్యజించినటువంటి వాళ్ళని సన్యాసి అంటారు. ఎందుకు పనికిరాని వెధవని సన్నాసి అంటారు. ఇప్పుడు ఇలాంటి సన్నాసులందరికీ ఎంత చెప్పినా కూడా అర్థం కాలేదు. ఈ సన్నాసులు సమాజానికి పనికిరాని కానీ సమాజ విద్రోహులుగా లేకపోతే సమాజంలో వితండవాదంతో బతికేస్తుంటారు. భారతదేశపు రాజకీయాల్ని శాసించడానికి విదేశీ కుట్ర జరుగుతోంది అని మనం పదే పదే మాట్లాడుకున్నాం. దానికి కారణాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కానీ నో 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 అని చెప్పేసి గొంతు చించుకుని రివర్స్ డ్రామాలు ఆడినటువంటి వాళ్ళకి ఇప్పుడు ట్రంప్ చెప్పినటువంటి మాట, భారత్లో ఎవరినో గెలిపించడానికి, అండర్లైన్, భారత్లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బైడెన్ 182 కోట్ల నిధులు కేటాయించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆరోపించారు. ఓటింగ్ను పెంచడం ద్వారా భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఆయన ప్రయత్నించారని విమర్శించారు. అందుకే డోస్ దాన్ని రద్దు చేసిందని సమర్థించుకున్నారు. ట్రంప్ వ్యాఖ్యల మీద భారత్లో దుమారం రేగింది. విదేశీ సంస్థల చేతుల్లో రాహుల్ గాంధీ కీలుబొమ్మలా మారారని బీజేపీ ధ్వజం ఎత్తింది. ట్రంప్ అర్థం లేని ఆరోపణలు అంటూ మరోవైపు కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించడం, ట్రంప్ని కాదని బైడెన్ వెనకేసుకు రావడం కాంగ్రెస్కే చెల్లింది. దాన్ని బట్టి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.